గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ నవర రైస్ అని స్పెషల్ రైస్ ఉందన్నమాట. రెడ్ రైస్ రక్తశాలి ధాన్యం అంటారనమాట. మనకి ఏది బెస్ట్ రైస్ అని ఆయుర్వేదం గురించి చెప్తే అది చెప్పాను. ఒక్కొక్క దానికి అగ్రద్రవ్యం అని ఉంటుంది. మనం ఏది తీసుకోవాలి, వీటన్నిటిలో ద బెస్ట్ ఏంటి అని అడిగినప్పుడు రక్తశాలి ధాన్యమే చెప్తారు. రెడ్ రైస్, మనకి మట్టా రైస్, రెడ్ రైస్ అని చెప్పి దొరుకుతుంది. ఇంట్లో హై విటమిన్స్ ఉంటాయి, హై ఐరన్ కంటెంట్ ఉంటుంది. మనకి రైస్లో చాలా తక్కువ ఉంటుంది మనకి ఐరన్ అనేది. సో ఈ రెడ్ రైస్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో రెడ్ కంటెంట్ అవన్నీ ఉన్నవన్నీ మంచివి, బ్లడ్ తెప్పిస్తాయి అని చెప్పి మనం జనరల్గా చూసుకున్నాం కదా. సో అట్లా ఇది రైస్ కూడా చాలా మంచిది. ఈ రైస్ని మనము పాలు వేసి ఉడకబెట్టి దాన్ని కానీ మనము ఉడకబెట్టేసినాక ఒక మస్లిన్ క్లాత్ వేసి పిండేస్తే ఇట్లా తీస్తే మనకి గుజ్జు వస్తుంది. సో దాన్ని ఫేస్ ప్యాక్ లాగా చేసుకోవడం, దాంతో మీరు మసాజ్ చేయండి. మీకు మనకి పార్లర్స్కి వెళ్తే ఏం చేస్తారు, ఫస్ట్ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తారు. ఇవన్నీ కెమికల్సే కదా, యాస్ట్రింజెంట్స్ యూజ్ చేస్తారు. కండెన్స్డ్ మిల్క్, యాస్ట్రింజెంట్, ఆ తర్వాత క్రీమ్స్ యూజ్ చేస్తారు. ఈ 3 ప్రాపర్టీస్ ఇందులో వచ్చేస్తాయి. మీకు పాలు యూజ్ చేస్తారా, మీరు అన్నం పెట్టి ఉడకపెట్టి పాలు యూజ్ చేస్తారా, ఈ పాలతో కండెన్స్డ్ మిల్క్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో పాలు ఎఫెక్ట్ వస్తుంది. ఈ మధ్య రైస్ వాటర్లో ఏదైతే నియాసినమైడ్ ఏదైతే ఉందో దాన్ని ఏవైతే యూజ్ చేస్తున్నామో ఈ రెడ్ రైస్లో కూడా అది ఉంటుంది. సో అవి యూజ్ చేసుకొని దాంతో ఫేషియల్స్ చేసుకుంటా, దాంతో మనం బ్లడ్ సప్లై చేసుకునేలాగా చేసుకొని, అంటే మసాజ్ చేసుకొని ఇలా చేసుకొని సేమ్ అదే దాన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసేసుకోవచ్చు. కొంచెం తేనె యాడ్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు. మనకేంటి అంటే బ్లాక్నెస్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం లెమన్ కూడా యాడ్ చేయొచ్చు. విటమిన్ సి న్యాచురల్ ఏమొస్తుంది, లెమన్స్లో వచ్చేస్తుంది. సో ఒక 2 drops ఆఫ్ లెమన్ వేసుకొని సెట్ చేసేసుకోండి, అయిపోతుంది. దాన్ని బట్టి క్లీన్ చేసేసుకోండి. ఇట్లాంటివి మనం చేసుకుంటూ ఉంటే ఫేస్ గ్లో వస్తుంది. మీ ఏజ్కి కూడా మీ స్కిన్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ రానికుండా చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి. అసలు ఆ చిన్న ఏజ్ వాళ్ళకి అవసరం లేదు. మనకు అవసరం అనుకున్న ఇట్లాంటివి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మమ్మీని అడగండి, వాటర్ ఉంచిస్తుంది శుభ్రంగా, రైస్ వాటర్, దాంతో వాష్ చేసుకోండి, హెయిర్ వాష్ చేసుకోండి. ఇట్లాంటివి చేసుకోండి, సింపుల్ రెమెడీస్ చేసుకోండి. నవర రైస్తో ఫేషియల్స్ చేస్తామన్నమాట. ఇది జనరల్గా నేను కూడా కొంచెం ఏజ్ వాళ్ళకి రికమెండ్ చేస్తాను. అవసరం లేదు చిన్నపిల్లలకి, ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరిపోతుంది. బట్ ఒక ఏజ్ వచ్చి మనకి ముడతలు వస్తాయి కదా, వాళ్ళకి న్యాచురల్గా కావాలి అనుకుంటే ఇవేవైతే మీరు ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఈజ్ ఈక్వల్ టు నవర ఫేషియల్. ఈ నవర ఫేషియల్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో ఈక్వలెంట్ ఎఫెక్ట్ మీకు వచ్చేస్తుంది. సో జనరల్గా ఫేషియల్స్ కూడా, ఫేషియల్స్ ఎవరికి ఇంట్రడ్యూస్ చేశారు, మజిల్ అనేది ఇట్లా రిలాక్స్ అయిపోయి ఇలా కిందకి 40+ వచ్చిన వాళ్ళకి ఇట్లా జారిపోతుంది స్కిన్ అనేది. సో అలా జారిపోయిన వాళ్ళకి మనకి అప్లిఫ్టింగ్ లాగా చేస్తూ, మనకి ఏదైతే బాడీలో మనం ఏదైనా తీసుకున్నప్పుడు లావ్ అయిపోతాం కాబట్టి సేమ్ అదే అంక్షస్ ప్రాపర్టీస్ ఉన్న క్రీమ్స్ని ఫేస్కి స్కిన్ ద్వారా మనకి అబ్జర్వ్ అయ్యేలాగా చేసి స్కిన్ని గ్లో చేసేదానికి ఇంట్రడ్యూస్ చేసినవే ఫేషియల్స్. ఈ ఫేషియల్స్ కూడా 40+ వాళ్ళకే చేసేవాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడు ఏంటి, కాలేజ్ స్టూడెంట్స్, పార్టీస్, ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఫేషియల్స్ చేసేసుకుంటున్నారు. ఈ ఫేషియల్స్ కూడా ఏంటి అంటే జనరల్ ఫ్రూట్ ఫేషియల్ అంటే కూడా ఫ్రూట్ ఫేషియల్ అనేది ఫ్లేవర్డ్ ఫ్రూట్ ఫేషియల్ వాడుతున్నారు. డైరెక్ట్గా ఫ్రూట్ ఎవరు వాడట్లేదు, ఫ్లేవర్డ్ ఫ్రూట్, దాంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి. సో అది మీకు అవసరం లేదు. అది మీకు యూజ్ చేసిన తర్వాత ఈ మధ్య కొన్ని రీల్స్ కూడా నేను చూసాను, చాలా ఫన్నీగా చేశారు. బిఫోర్ ప్యారలర్, ఆఫ్టర్ ప్యారలర్, నో డిఫరెన్స్ అని చెప్పి చూపిస్తూ. సో మనకి వచ్చి 1 day, half day గ్లో గురించి. సో జనరల్గా ఏంటి అంటే ఒక ప్రాసెస్లో మనం మసాజ్ చేస్తాం క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు, అది బ్లడ్ సప్లైని పెంచుతుంది. అది నువ్వు ఉట్టి పాలేసుకొని చేసుకో, స్టిల్ అయినా బ్లడ్ సప్లై పెరుగుతుంది కాబట్టి నీకు ఆటోమేటిక్గా గ్లో అనేది వస్తుంది అనమాట. సో అట్లాంటివి యూజ్ చేసుకో, అంతేకాని నీకు 18 yearsకి నువ్వు ప్యారలల్కి వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు. సో అట్లా మా ఏజ్ వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు. బట్ మేము ఇప్పుడు 50s దగ్గరికి వచ్చినా కానీ వీఆర్ స్టిల్ ఏమంటారు, గ్లో కానీ ఇది కానీ పోయిన చాలామంది, నేను చాలా తక్కువ మందిని చూసాను ఈ 90s కిడ్స్కి కానీ ఈ మధ్య 18s ఈ జెన్సీ వాళ్ళు వీళ్ళు ఈ కొంతలోనే ఉట్టిగా పింపుల్స్ వచ్చేయడము, స్కిన్ డల్ అయిపోవడం, వీళ్ళకి ఎక్కువ చూస్తున్నాం. ఎక్కువ కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంటే ఎక్కువ ప్రాబ్లమ్సే వస్తాయి తప్ప ఇవన్నీ ఏం పోవు. ఓకే, మరి సింపుల్గా నిజంగా మనకి ఫేషియల్స్ అనేవి అప్లిఫ్టింగ్ కోసమే యూజ్ చేస్తాం. అవును. ఇఫ్ మనం ఇంట్లో చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు, అంటే ఏవైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి?
ఉన్నాయా? అవును, యాక్చువల్గా మనకి పాతకాలంలో పిండ్లు రుబ్బేవాళ్ళు. సో అవన్నీ కూడా చేతులకు అప్లై చేసుకుని అది వద్దన్న అప్లై అయ్యేది, బాగా అయిపోయేది. అన్నం వండేవాళ్ళు, అన్నం వండినప్పుడు మనకి మధ్య మధ్యలో ఆవిరి కోసం తీసేవాళ్ళు. సో అది ఆటోమేటిక్గా మన ఫేస్కి ఆవిరి వచ్చేసేది. సో ఇట్లాంటివన్నీ రైస్ వాటరే అవి కూడా. అవన్నీ ఇప్పుడు కాస్మెటిక్ లాగా చేసి మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనం ఏంటి అంటే